హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనొక మంచి రెసిపీ అనొచ్చు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ తినడానికి. లాస్ట్ ఇయరే అనుకున్నాను గానీ కుదరలేదు. తిందాం అనుకునేలోపు మ్యాంగో సీజన్ అయిపోయింది. సో, 1 ఇయర్ వెయిట్ చేశాను నేనైతే ఈ రెసిపీ తినడానికి. అయితే ఇక మొత్తానికైతే ఈసారి కుదిరిందనమాట. ముందుగా అయితే మ్యాంగోస్ తీసుకొని పైన మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చెప్తాను అంటే నాకంటే ముందే మా చిన్న పాప మొత్తం ఇంట్రొడ్యూస్ చేసేస్తుందనమాట. ఇంకా అందుకనే సరే నువ్వే మాట్లాడు అని చెప్పేసి నేను వదిలేసాను. లేకపోతే మీకు వెళ్తాం. ఆ! చెప్పు. లేకపోతే స్పూన్ తీసుకొని ఇలా తినాలి. ఆహా! తినేసినావు అప్పుడే? కట్ చేసి. ఇప్పుడు మనం మ్యాంగోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది మిక్సీ కింగ్ జార్‌లోకి వేసుకొని ఇవి మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి. ఓకేనా? మమ్మీ అయితే ఒకటి వేస్తే స్లోగా అయిపోతుంది. ఇట్లా చాలా మొత్తం నిండిపోయింది కదా. ఇప్పుడు ఏం పెడతా పెట్టేస్తా. ఇప్పుడు ఇది పెట్టా. కొంచెం ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇందులో. ఆల్రెడీ స్వీట్‌గా ఉన్నాయి మ్యాంగోస్. కొంచెమే. గాలి అయిపోయిందా? యాహ్! ఇంకా తిన్నావునా? హ్మ్. చూపి. వా ఇదే. స్మెల్ చూసి ఇదా కీచోస్. అయింది ఇక. ఇప్పుడు పూరి చేస్తావా? ఇప్పుడు పూరి చేసుకోవచ్చు. వా చాలా అయిపోయింది. అయిపోయింది మ్యాంగో రసం రెడీ. ఒకసారి టేస్ట్ చూస్తా. వద్దు. అయితే ఇదనమాట. ఇంకా మ్యాంగో పానకం అయితే చేసుకున్నాను. అక్కడైతే నన్నేం మాట్లాడనీయలేదు మా చిన్న పాప. మొత్తం తనే మాట్లాడేసింది. ఒక కడాయి తీసుకొని అందులో అయితే నేను పూరికి సరిపడా ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగానే కొంచెం గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలనమాట. నేనైతే గోధుమ పిండే తీసుకున్నాను. ఇంక పూరి పిండి అయితే ఏం తీసుకోలేదు. గోధుమ పిండితోనే చాలా బాగా వస్తాయి పూరీలు. మనం పిండి కొంచెం కలుపుకొని కొంచెం అది నేనైతే పూరీలకి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. పూరి పిండి కూడా ఉంటుందంట, నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను. చాలా బాగా పొంగుతాయి. చూడండి మీరు కావాలంటే. సింపుల్ ఏం లేదు. పిండి కలిపేటప్పుడు మనం కొంచెం గట్టిగా పిండి కలిపామనుకోండి, పూరీలు కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చవు, అస్సలు పీల్చవు. కొంచెం కాదు, ఆయిల్ పీల్చవు అండ్ పొంగుతూ మంచిగా వస్తాయి అన్నమాట పూరీలు. పల్చగా చేసుకోకూడదు. కొంచెం మందంగా, అంటే మరీ మందం కాదు అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకున్నాం అనుకోండి, మనకి పూరీలు చాలా బాగా పొంగుతాయి. సో చూశారు కదా, ఇలాగా చూడండి. మందము కాదు పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి. అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట ఇవి. అండ్ మనం పూరీలు వేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్ ఉన్నప్పుడే మనం పూరీలు కనుక అందులో వేసినాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చదు పూరి అండ్ చాలా పొంగుతూ మంచిగా వస్తాయి అన్నమాట పూరీలు. అయితే ఇక చూసారు కదా, పూరి అయితే నేను వేసేసాను. చూడండి ఎలా పొంగుతుందో పూరి. చాలా బాగా పొంగుతాయన్నమాట. ఇందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం గోధుమ పిండి మంచిగా కలిపేసుకున్నామంటే చాలు. కొంచెం లూజ్ పిండి కలపకూడదండి అస్సలు. మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుంది. అస్సలు గట్టిగొస్తాయన్నమాట పూరీలు. ఇంకా పిండి కొంచెం గట్టిగానే ఉంటే మంచిగొస్తాయన్నమాట పూరీలు. ఇలా పొంగుతూ వస్తాయి అసలు. నాకు చాలా ఇష్టము. నేను పూరి పిండి యూజ్ చేయను. నేను గోధుమ పిండే యూజ్ చేస్తాను. చాలా మంది చెప్తారు పూరి పిండి యూజ్ చేస్తాము అప్పుడే పూరీలు బాగొస్తాయని. కానీ కాదు, చూడండి ఈ విధంగా ఏసుకున్నామనుకోండి చాలా బాగొస్తాయి పూరీలనమాట. చేయడం గూడా కొంచెం పలచగా గాకుండా, కొంచెం అలా అని చెప్పి చాలా మందంగా గాకుండా మీడియం సైజ్‌లో చేసుకుంటే ఈ విధంగా దానంతట అదే మంచిగా పొంగేస్తదనమాట మనం ఏం జేయకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ గూడా హీట్ ఉండాలనమాట. వేడి వేడిగా ఉండాలి ఆయిల్. అప్పుడు గాని మంచిగా పొంగుతాయి. ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. పూరీలు అసలు తినబుద్ధి గాదు ఆయిల్ ఆయిల్ ఉంటే. అలా ఉండకుండా మంచిగా తినాలి అనిపించేలా ఉంటుందనమాట పూరీలు. సో, ఇగ చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఈ విధంగా పూరీలు చేసుకుంటే మనకు చాలా బావుంటుందనమాట. అసలు ఆయిల్ అనేదే పీల్చుకోదు. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇంకా పూరీలు గూడా చాలా బాగా పొంగుతాయి. సో, చూస్తున్నారు గదా! ఈ విధంగా చూడండి ఎలా పొంగిందో అసలు భలేగా పొంగుతున్నాయన్నమాట. అలా పొంగుతాయన్నమాట. మనం పిండి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత పూరీలు చేసేయాలన్నమాట. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బావుంటాయి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలు పూరితో కూర తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలు అస్సలు తినరు పూరితో కూరలు. ఇంకా కూర వదిలేస్తారు, పూరి వదిలేస్తారు. కానీ ఇది చేసినప్పుడైతే భలేగా తిన్నారు వాళ్ళసలు చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తం ఫినిష్ చేసారు. ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా కూడా తిన్నారు. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఏదైతే ఏంది వాళ్ళు తినడం మనకు కావాలి గదా! అదే పూరి కర్రీ అయినా, ఏ కర్రీ చేసినా అస్సలు తినరు. ఒక పూరి తినేసి కూర మొత్తం అలానే వదిలేస్తారు. కానీ ఈరోజు ఎన్ని పూరీలు తిన్నారో ఇంకా
ఇంకా కావాలనుకుంటే తిన్నారనమాట. మీరు అందుకనే చెప్తున్నాను పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టము. మనం కొంచెం లైట్‌గా తినొచ్చు. నేనైతే 2 పూరీలే తిన్నా. నాకు అంతగా ఓకే అనిపియలేదు. సో, నేను 2 తిన్నాను. అయిపోయింది. చెమటలు చూడు. కెమెరామ్యాన్కి కూడా చెమటలు వస్తుంది. అచ్చా! కెమెరామ్యాన్‌కి కూడా చెమటలు వచ్చినాయట. ఏం చేసేది? అయిపోయా నాకు దగ్గర నుంచి చూపించు. తెలియదు ఆమ్రస్ రెడీ అయిపోయింది. ఉండదా మరి? నాకు నిండి పెట్టు బాగుంది. నిండి పెట్టి తాగొచ్చు. నిండి నిండి పెట్టు. ఆగమని. ఫస్ట్ టైం తింటున్నా, ఎలా ఉంటుందా? బాగుంది. బాగుందా? కెమెరామ్యాన్ బాగుంది కదా? చాలా బాగుంది. ట్రై చేయండి. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే ట్రై చేసుకొని తినేయాలి. సీజన్ లేనప్పుడు ఇంకా ఏం చేయలేము మనం. నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఉండే ఇలా తినాలని, తినలేకపోయినా లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ట్రై చేశాను ఖచ్చితంగా తిందామని. బాగుంది. తెలంగాణ స్టైల్ ఇది. తెలంగాణ స్టైలు ట్రై చేయండి మీరు కూడా మ్యాంగో సీజన్లో. ఫస్ట్ అయితే మా అక్క తీస్తుంది, ఇప్పుడు మా మమ్మీ తీస్తుంది. బాగుందా? బాగుంది. సూపరా? నచ్చిందా? మళ్ళీ చేయి. మళ్ళీ చేయనా? వీడియో తీయదు. మ్యాంగో రస్ మిగులుతాయి. అదే కూర మిగిలితే పడేయాలి. మ్యాంగో రస్తో 3 పూరీలు తిన్నావా? 2. నువ్వు? 2. చూడండి, కూర పెట్టామనుకో మొత్తం కూర అలానే ఉంచేస్తావు కదా. కానీ మ్యాంగో రసం పెట్టేసరికి చూడు ఎలా తినేస్తుందో. ఎంత పెట్టిండో మొత్తం ఫినిష్ చేసి ఇంకా కావాలంటుంది. చాలా ఫేవరెట్ కదా. చాలా ఫేవరెటా? స్వీట్ స్పైసెస్ వెజిటేబుల్. నాకు వద్దు. బెండకాయ వద్దా నీకు? ఇంకా బెండకాయ ఫ్రై వద్దు. ఖాళీ ప్లేట్ ఖాళీ. పూరి తినేసిర్రు, కూర మ్యాంగో రసం కూడా తినేసిర్రు మొత్తం. ఇంకో పూరి 2 తిన్నది, మొత్తం రసం నాకేసింది. మళ్ళీ ఇంకొకటి తిను అనగానే ఇక 2 అనేది చెప్పి పెట్టుకొని తినేస్తుంది. సో మ్యాంగో రసం చేస్తే ఇంత ఇష్టంగా తింటారనమాట పిల్లలకి చాలా ఇష్టం ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడు పెద్దోడు ఎంత ఇష్టంగా తింటున్నారు అసలు. అదే నార్మల్గా పూరి చేసి పూరి మీద పూరి కూరనో లేకపోతే ఆలు కూరనో ఇంకేదైనా చేసి పెట్టండి, ఏడ్చుకుంటూ తింటారు. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా తినేస్తున్నారు. పరాఠా మీద ట్రై చేయి. పరాటా మీద ట్రై చేద్దాంలే ఈసారి. ఓకే, పరాటా మీద ట్రై చేయనా? పూరీలు ఖాళీ, ముగ్గురం కలిసి పూరీలు కూడా ఖాళీ చేసాం. రసం కొంచెమే ఉంది. అయ్యో కింద నేనున్న రసం తర్వాత ఒక బౌల్లో పెట్టేసి మనం తినేద్దాం. పూరి ఒక్క పూరి తింటుంది బుడ్డోడు. 2 పూరీలు తినేసింది. పెట్టిన మొత్తం రసం కూడా తినేసింది. ఇంకా తింటావా? పూరి
2 వేసుకొని తింటా. అబ్బా